ధనం. అమరణ గారి నాయకత్వం, అమరణ గారి నాయకత్వం, అమరణ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రమాస్తరదీర్ఘమాయు పరిపూర్ణ శివానుగ్రహానుకూలిత సిద్ధిరస్తు. ఆచంద్రార్క వంశాభివృద్ధిరస్తు. మా యొక్క శివాలయానికి పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదం కలిగి మీ వంశం ఇప్పుడు చల్లగా ఉండి ఆచంద్రార్కం అభివృద్ధి చెందాలా అని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాను. సర్వత్ర విజయానుకూలిత సిద్ధిరస్తు. నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నాయకులు అమరణ గారి ఆధ్వర్యంలో పలమనేరు ఈశ్వరం గుడికి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకొని ఈశ్వరం గుడి డెవలప్మెంట్ కి పూర్తిగా అన్న సహకరించినందుకు పలమనేరు పట్టణం తరఫున అన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా గంగమ్మ గుడికి కూడా అన్నగారు ప్రపోజల్ పెట్టడం జరిగింది. పలమనేరు గంగమ్మ గుడి కూడా సంబంధించి దాదాపు 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు కూడా శాంక్షన్ తీసుకొని రావడం కూడా త్వరలో జరుగుతుందనేసి కూడా తెలియజేసుకుంటూ, కట్టేదానికన్నా కూడా ఒక పురాతనమైనటువంటి శివాలయాన్ని జీర్ణోద్ధారణ చేసి అభివృద్ధికి తేవడం అనేటటువంటి చాలా విశేషమైనటువంటి విషయం. అటువంటి ఎన్నో రోజులు పలమనేరు వాసుల కల ఆ శివాలయం అనేటటువంటిది గొప్పగా అభివృద్ధి చెంది పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహం కలగల్లా అని చెప్పి ఎందరో కోరి ప్రార్థిస్తున్నారు. అటువంటిది మన యొక్క ఎమ్మెల్యే గారు అమరన్న గారి హయాంలో వారు పెద్ద మనసుతో ఆ శివాలయాన్ని జీర్ణోద్ధర కార్యక్రమాన్ని పూనుకొని విశేషమైనటువంటి అభివృద్ధికి తోడ్పడినారు. ఇటువంటి మహత్తరమైనటువంటి సందర్భంలో ఆ కాశీ విశ్వేశ్వరుడు మరియు ఆ కాశీ విశాలాక్షి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము వారికి వారి కుటుంబానికి కూడా కలిగి వారి వంశం అభివృద్ధి చెంది ఇలాగే ఎన్నో విజయాలతో రాజకీయంగా గాను అన్ని విధాలుగా గాను వారి విజయ పదంలో దూసుకు వెళ్ళి పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహం అనేటటువంటి పొందవలసిందిగా మా అర్చకుల తరపున కోరి ప్రార్థిస్తున్నాము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. తెలియజేసుకుంటున్నాను. త్వరలోనే పని కూడా ప్రారంభించి కుంభాభిషేకానికి కూడా నడిచేస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ధ్వజస్తంభం కూడా రెడీ అయిపోయింది. దానికి 16 లక్షల రూపాయలు కాంట్రిబ్యూషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. అది కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలియజేస్తూ అమరన్నకి మేము చాలా రుణపడి ఉంటామని జన్మ జన్మల పుణ్యముగా మేము భావిస్తాము. ఎందుకంటే ఒక దేవాలయం నిర్మించాలంటే నేను పూర్వజన్మ సుకృతమే అనుకుంటాను. ఆ అవకాశం నాకు మా అమరణ ఇచ్చినారు. మేము ఆయనకి ఎల్లవేళ రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ ఈ సందర్భంలో ఆయన ఇంకోసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్.